శ్రీమాత్రే నమః. కార్తీక పురాణం 7వ అధ్యాయం. కార్తీక మాసం శివకేశవార్చన విధులు. వశిష్ఠుల వారు జనుకున కింకెను ఇట్ల బోధించిరి. రాజా, కార్తీక మాసం గురించి దాని మహత్యం గురించి ఎంత వినునను తనివి తీరదు. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలములతో పూజించి వారి ఇంట లక్ష్మీదేవి స్థిరముగా ఉండెను. తులసి దళములతో గాని బిల్వ పత్రములతో గాని సహస్రనామ పూజన చేసిన వారికి జన్మరాహిత్యము కలుగును. కార్తీక మాసమును అందు ఉసిరి చెట్టు కింద సాలగ్రామముంచి భక్తితో పూజించిన ఎడల వారికి కలుగు మోక్షం ఇంత కాదు. అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టి తాను తినిన సర్వపాపములు పోవును. ఈ విధముగా కార్తీక స్నానములు దీపారాధనలు చేయలేని వారు ఉదయం సాయంకాలం ఏ గుడికైనను వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారములు చేసిన ఎడల వారి పాపములు నశించెను. సంప్రాప్తి కలవారు శివకేశవుల ఆలయములకు వెళ్ళి భక్తితో దేవరాచనములు హోమాదులు దాన ధర్మములు చేసినచో అశ్వమేధము చేసినంత ఫలము దక్కుటియే కాక పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును. శివాలయమునందు గాని విష్ణు ఆలయమునందు గాని జెండా ప్రతిష్ఠించినచో యమకింకరులను దగ్గరకు రాలేవరు. సరే కదా, పెనుగాలిని ధూళి రాసుకొని లెగిరిపోయినట్లు కోటి పాపములైనను పటాపంచలైపోవును. ఈ కార్తీక మాసంలో తులసి కోట వద్ద ఆవు పేడతో అలికి వరిపిండితో శంకుచక్ర ఆకారములు ముగ్గులు పెట్టి నువ్వుల ధాన్యము పోసి వానిపై ప్రమిది నుంచి నిండా నువ్వులు నూనె రాసి ఒత్తిని వేసి వెలిగించవలెను. ఈ దీపము రాత్రంబోలు ఆరకుండా ఉండవలను. దీనినే దీపం ముదురు. ఈ విధముగా చేసి నైవేద్యమును కార్తీక పురాణం చదువుచుండరి ఎడల హరిహరులు సంతరించి కైలాసము మెద్దురు. అటులనే కార్తీక మాసంలో ఈశ్వరుని జిల్లుడు పువ్వులతో అర్పించిన ఆయర్ వృద్ధి కలుగును. సాలగ్రామం ప్రతి నిత్యము గంధము పట్టించి తులసి దళములతో పూజించవలెను. ఏ మునుజుడు ధనము బలము కలిగియు కార్తీక మాసము అందు పూజలు సలపరడో ఆ మానవుడు మరుజన్మలో సునుకమై తిండి దొరకక ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచ స్థితిలో నుంచును. కావున కార్తీక మాసం 4 రోజులు పూజ చేయలేని వారు ఒక్క సోమవారమైనను చేసి శివకేశవులు పూజించనును మాసఫలము కలుగును. కనుక ఓ రాజా, నీవు కూడా ఈ వ్రతం ఆచరించి తరింపు అవుతాడని చెప్పును. నమస్వాభ్యం నమయో నాభ్యం పరస్పర రాశిష్ట పరుభ్రాభ్యం నాగేంద్ర కన్య ఋషకేతనాభ్యం నమో శంకర పార్వతీభ్యం. ఇటు స్కాంద పురాణంలో తద్విక వశిష్ఠ ప్రోకృత కార్తీక మహత్య మండలి 7వ అధ్యాయము 7వ దిన పారాయణం సమాప్తం. Please subscribe. Thank you for watching.